అందరు ఎట్టా ఉండారు? టీజర్ నచ్చిందా? ట్విట్టర్లో 2 ఏళ్ళుగా చదువుతూనే ఉన్నా, కుర్రాడు యాడున్నాడు యాడిపోయినాడు అని. ఈడే ఉన్నా ఈ సినిమానే తీస్తాడు అన్నమాట. ఇప్పుడు యాస పక్కన పెట్టి మామూలు మాట్లాడుతాను. కరెక్ట్, చేతి సైకిల్ని అర్థం చేసుకున్నారు. గైజ్, ఐఎమ్ సో హ్యాపీ యూర్ హియర్. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అంటే యూనో ఒక పెద్దని పెళ్లి చేస్తాడు చూడు, పెళ్లి చేసేటప్పుడు కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, ఆ ఫీలింగ్లో వచ్చి అనమాట. దడ 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 కొట్టుకుంటాడు ఉండే. అంటే సినిమా డైలాగ్ కడితే ప్రస్తుతానికి సినిమాలే నాకు. బట్ ఓ చిన్న మిస్టేక్ చేశానండి. బర్త్డే నాడు కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం, బర్త్డేకి 1 డే తర్వాత లాంచ్ చేద్దాం అని సరదాగా ఫ్లోలో టీంతో అన్నా. కట్ చేస్తే బర్త్డే మొత్తం టీజర్ మీకు అంతా బాగుంటుందని పనిచేస్తూ ఉండిపోయాం అనమాట. వి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ 2 లాంగ్వేజెస్ తీసాం. ప్రాపర్గా ఒక ప్రాపర్ తెలుగు సినిమా, ఒక ప్రాపర్ హిందీ సినిమా. ఒక తెలుగువాడు హిందీవాడు కలిసి చేసిన సినిమా, ఇద్దరం కలిసి రాసాము. ఈ నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఇద్దరం యూఎస్లో పెరిగాం. తను మన కల్చర్ని అర్థం చేసుకొని, నేను తన కల్చర్ని అర్థం చేసుకొని ఆ హైబ్రిడ్లో ఈ సినిమా చేసాం అనమాట. సో ఇదంతా కూడా మళ్ళీ ఒక టెక్నీషియన్ పరంగా ఒక అమెరికన్ స్టైల్తో తీశాడు అండ్ దట్స్ వాట్ వీఆర్ వెరీ ప్రౌడ్. మాకు ఫ్రీగా గైడెన్స్ ఆన్ సెట్ అనురాగ్ సార్, ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకర్ నుంచి. ఆయన సరదాగా అక్కడ లియోనార్డో డికాప్రియో, అల్ఫాన్సో కువారంతో ఫోన్లో మాట్లాడుతూ కట్ చేస్తూ మాకు సెట్కి వచ్చి డైలాగ్ చెప్పేవారు. సో మాకు అలా అంటే మళ్ళా అదృష్టం కలిగింది అనమాట. బట్ మా సినిమాకి ఒక క్రౌన్ జ్యువెల్ మృణాల్. యూనో తను పర్ఫార్మెన్స్కి ఇచ్చిన హార్ట్, తను పరిగెట్టించాం, దొల్లించు, ఇటు ఫైటింగ్, యాంగర్, క్రైయింగ్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జస్ట్ వైబ్రెంట్ ఎమోషన్స్, అవన్నీ టప్ప 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 ఎన్ని వేరియేషన్స్ కావాలంటే వేరియేషన్. ఇది హిందీలో తెలుగులో, ఇది హిందీలో తెలుగులో, మరాఠీలో తెలుగు డైలాగ్స్ రాసుకొని మరి ఒక్క డైలాగ్ కూడా తప్పకుండా ప్రాపర్గా చెప్పిందండి. వెరీ వెరీ ప్రౌడ్. మీరు చూస్తారు. నేనేదో సినిమా ఫీల్ రోమియోలో ఫీల్ అయ్యాను, కానీ జూలియట్ మొత్తం సెంటర్ స్టేజ్ తీసుకున్న సినిమాలో. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇదంతా జరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సుప్రియ గారు. యాజ్ యూజువల్ అక్కడెక్కడో అందరికీ ఛాయలు అందాయా, అందరికీ సీట్లు దొరికాయా, అందరికీ చీరలు దొరికాయా అని అక్కడ చూసుకుంటున్నారు. షీఈస్ ద రీజన్ దిస్ ఫిలిం ఈజ్ ఎగ్జిస్టింగ్. షీఈస్ ద రీజన్ దట్ ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఇలా మొత్తం కలిసి వచ్చింది. అండ్ సుప్రియ గారి ఐడియా అనమాట. నాగ్ సార్ క్లాసిక్ కనిపెట్టరు కనుకొట్టరు సాంగ్ని కరెక్ట్. సో ఆ క్లాసిక్ సాంగ్ని తీసుకొని ఇలా వైబ్రెంట్గా మన సినిమాకి ఒక బ్లెస్సింగ్ లాగా నాగ్ సార్ ఫిల్మోగ్రఫీ నుంచి వచ్చింది. అండ్ I'm so proud that Annapurna Studios is presenting this film, and I'm so proud that Sunil Narang sir and Janvi Narang together are supporting this film, also producing this film and taking this film forward. And అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వీల్ ఓపెన్ దిస్ అప్. కూల్. సో శేష్ గారు ప్రేమగా పిలుస్తున్నారు మీ జూలియట్ గారు, ఫ్లైట్కి టైం అయిపోతుందని. కారు కదా ఈ సినిమాలో. ఓకే శేష్ గారు, శేష్ గారు హాయ్ సార్, ఇద్దరు సార్. సార్ చాలా బాగుంది సార్ టీజర్. సార్ ఆనెస్ట్గా మాకనే చీర్స్ మీకు ఎక్కువ వచ్చాయి సార్. లేదు సార్, రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్, టీజర్ చాలా బాగుంది సార్ నిజంగా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని.
నేను నిజంగా చాలా బాగా కట్ చేశారు, చాలా బాగుంది సార్. కానీ ఒకటే, మీరు మాకు తెర మీద కనిపించి ఎన్నాళ్ళేంది సార్? మొన్నే హిట్రీలో క్యామియో ఇచ్చాను కదండి. ఎన్ని సంవత్సరాలు లేదు సార్ ఇట్లే వచ్చి? మీ ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చి ఎన్నాళ్ళేంది సార్? మీరు ఫుల్ లెంగ్త్ అని టాపిక్ మార్చారు ఇప్పుడు. అవును, నేను మీరు తెర మీద అంటే మా ఉద్దేశం ఫుల్ లెంగ్తేనే. సార్ ఆనెస్ట్లీ మీకు ఒక చిన్న రీజన్ చెప్తా. నిన్న ఎక్స్పోర్ట్స్ వచ్చేసి టీజర్ అంతా సూపర్ ఉంది. టీజర్ వచ్చి ఒకసారి ఎంతకైనా మంచిది మార్నింగ్ ఇక్కడ చూపిస్తాం కదా మన బ్రదర్స్ అందరితో, బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్ అందరితో. బ్రదర్స్ అండ్ డేర్ సిస్టర్ సార్. సో వచ్చి కలర్స్ చూసుకుంటే అరే కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా, కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా అని మా డైరెక్టర్ 8 hours వర్క్ చేసేయండి. పొద్దున్న 3 ఇక్కడి నుంచి బయలుదేరాడు. సో ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ అయిపోగానే ఈ కలర్స్ ఇప్పుడు జస్ట్ ఈ థియేటర్కి మాత్రమే. ఆల్రెడీ ఫోన్లో వచ్చింది టీజర్, ప్రపంచం ఇంటర్నెట్లో చూస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్ 1000% ఉండాలని చెప్పి ఎక్స్ట్రా 8-9 hours వర్క్ చేసామండి. సో ఒక టీజర్ లాంచ్లో 5 minutes తర్వాత ఫోన్లో ఉండే టీజర్ కూడా మేము ఇంత వర్క్ చేసామంటే సినిమాకి మేము ఎంత వర్క్ చేస్తాం ఆలోచించండి. కరెక్టే. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు మీరు, తీసిన ప్రతి సినిమా గన్ షాట్లో పేలే సినిమాలు తీసేవాళ్ళు మీరు కూడా 2-3 yearsకి ఒక సినిమా తీయడం అంటే అది కొంచెం ఇంకోటి క్రైమ్ ఐ థింక్. ఇంకోటి ఆనెస్ట్గా చెప్తానండి, ఎప్పుడు నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి, బయట డైరెక్టర్ది ఒకటి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2 చేసినట్టు ఈసారి 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దాం అని చెప్పి డెకాయిడ్ గోడచాటు 2 కలిపి రాద్దాం అని కూర్చున్నా. అది మిస్టేక్ అయింది. గొడచార్ 2 ఎప్పుడు రావచ్చు? మరో 2 years? లేదు ఐ ప్రామిస్ యూ బోత్ డెకాయిడ్ దిస్ ఉగాది అండ్ గూఢచారి 2 మరో ఫెస్టివల్కి వచ్చేస్తుంది. మరో ఫెస్టివల్కి ఇన్ 26. శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. సార్ డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు, ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు టీజర్లో. అన్ని యాక్షన్ మూమెంట్స్, లవ్ అని దాచేసారా? లవ్ని వేరే కోణంలో ఏమన్నా చెప్తున్నారు? ఇట్స్ యాంగ్రీ లవ్ అండి, యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్లో, ఒక్కొక్క విత్తనాల ప్లాన్ చేసి అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యేదాకా. అండ్ టీజర్లో మేము కొన్ని క్లూస్ ఇచ్చాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగానే మీరు టీజర్ని సాంగ్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలా స్లోగా లవ్ మీకు పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే, ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు. ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది. ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది? ఎదురుగుండా ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది? ఏమైనా ప్లాన్ చేశారా? నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి శేష్ అండి. సో ప్రత్యేకంగా నాకు రాదు యాక్చువల్గా, అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి 4 కుర్రోళ్ళతో ఓకే లోగో చేద్దాం, మనకు రాదు అది. కానీ నా గోల్ ఏంటంటే 30-40 years తర్వాత కూడా వీళ్ళందరికీ మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అనాలి. సో హోప్ఫుల్లీ వావ్ అనేది మన ట్యాగ్ అవ్వాలి. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ సుప్రియ గారు కొంచెం దూరంగా కూర్చున్నారు ఎందుకో. మార్చ్ చాలా హడావుడిగా ఉంది, పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది పెద్ద, నాని గారు ఒక సినిమా వదులుతున్నారు, యష్ నుంచి ఒక సినిమా వస్తుంది. మార్చ్ అంతా ఫుల్ టైట్గా ఉంది. డెకాట్ని మార్చ్లో ప్లేస్ చేయడంలో రీజన్ ఏంటి? సమ్మర్ అండి, అన్ని సినిమాలు బాగా ఆడాలి. మేమైతే షోర్ షాట్. ఆల్ ది బెస్ట్ అండి. శేష్ గారు. సార్ నిశాంత్. హలో అండి. చాలా బాగుందండి టీజర్. యాజ్ యూజువల్ ఏంటంటే మీరు అంటారు కదా ఇప్పుడు ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పి, ప్రతి ఫ్రేమ్లోనే ఆ ప్యాషన్ కనపడుతూ ఉంటుంది.
మీ కంటెంట్ ఏదో వచ్చినా